చూడండి ఫ్రెండ్స్, ఈ లింగాకారంలో ఉన్న అది ఏమిటి అనుకుంటున్నారా? అది శివలింగం. ఒక చెట్టు కాయలో ఉండే విత్తనం శివలింగ రూపంలో ఉంటుంది. ఎందుకు అంటే భస్మాసురునికి ఒకనప్పుడు శివుడు వరం ఇస్తాడు. అంటే తపస్సు చేసి భస్మాసురుడు, నేను ఎవరి చేతిలో నెత్తిలో చేతి పెట్టినా వారు భస్మైపోవాలని కోరుకుంటాడు. అదేవిధంగా శివుడు వరం ఇస్తాడు. ఆ వరం ఇచ్చిన తర్వాత ఆ భస్మాసురుడు శివుని నెత్తిని చేతి పెట్టి భస్మం చేయాలనుకుంటాడు. అప్పుడు శివుడు భస్మాసురుని చంపాలనుకుని చంపచ్చు, కానీ బిడ్డనే కదా, ఈ తప్పును క్షమించి కొన్ని రోజులు వదిలేద్దామని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఉంటాడు. అది ఎక్కడో కాదు, ఈ చెట్టు కాయలోనే. ఈ చెట్టు ఇదంతా తీగలుగా ఉంటుంది. ఈ కాయలలోనే శివుడు దాక్కొని ఉన్నాడు. ఇప్పుడు మీకు ఈ కాయలు చింపితే ఈ కాయల నుంచి శివలింగాలు బయటకు వస్తాయి. ఈ విత్తనాలు శివలింగాలు. అవి సాఫ్ చేయాలి. అంటే పైన అంతా పసరుగా ఉంది కదా, నేను ఒకటి ఫస్ట్ పెట్టింది ఏంటంటే అది క్లీన్ చేసి పెట్టాను. ఇగో శివలింగం.